ఇక్కడికి వచ్చిన తర్వాత మన విశ్వకర్మలు రాజకీయంగా ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి గత రెండు నెలల క్రితం మన పుష్పగిరి విశ్వనాథులు గారు చేసిన పాదయాత్ర, దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణలో మంచి రెస్పాన్స్ ఉంది, ఆంధ్రలో ఏ విధమైన రెస్పాన్స్ తీసుకురావాలని చెప్పేసి మా ఆంధ్రాకి సంబంధించిన యువకులందరితో చాలామందితో మేము మాట్లాడడం జరిగింది. ఇందాక పుష్పగిరి విశ్వనాథ్ గారు చెప్తా ఉండి ఒక అతను, అంటే నా సోదరుడు హరికృష్ణ, అబ్బాయి ఒక లాయరు, పత్తికొండ అతను. నేను 2017-18 నుంచి చిన్నగా రాజకీయాలు, నాకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు రాజకీయంగా. నేను ఇప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం, అందులో 2021 నేను జాయిన్ అవ్వడం జరిగింది. నాకు కడప జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికారిక కన్వీనర్గా నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి కనకాచార్య గారికి నేను ప్రతి ఒక్క సభాముఖంగా నేను ఏ సభకు నేను వెళ్ళి మాట్లాడే అవకాశం వచ్చినా కూడా నేను ఆయనకి ధన్యవాదాలు చెప్తానే ఉంటాను. ఈరోజు కూడా నేను ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఆ పోస్టు ఇచ్చి నన్ను గుర్తించడం వల్ల నేను కమ్యూనిటీకి చాలా దగ్గరయ్యాను. మన వాళ్ళ సమస్యలు ఏందని కూడా నేను ఊరు తిరిగి తెలుసుకోవడం జరిగింది. రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మనకు ప్రధానంగా మన కుల వృత్తులు 5-6 ఉన్నాయి, కానీ అక్కడ 2 ప్రధాన కుల వృత్తులు. ఒకటి చెక్క పని, అంటే మన వడ్రంగి పని, తర్వాత మన బంగారు పని ఎక్కువ మనకు ప్రొద్దుటూరు బాగా ఫేమస్. ముంబై తర్వాత మనకి ఎక్కువగా వ్యాపారం జరిగేది బంగారం వచ్చేసి ప్రొద్దుటూరు. అక్కడ కూడా మన వాళ్ళ సమస్యలు కొన్ని నేను పాయింట్అవుట్ చేశాను. అట్ ది సేమ్ టైం చెక్క పని చేస్తూ మన వాళ్ళు వడ్రంగి పనులు చేసే వాళ్ళు చాలామంది, మీ బిలో మిడిల్ క్లాస్ చాలామంది గవర్నమెంట్ పెట్టిన పథకాలు కూడా తెలియదు వాళ్ళకి. నేను ఇవన్నీ వాళ్ళ సమస్యలు ఏంటని తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అరే మనము మంది లేమని మనం అనుకుంటున్నాం. దగ్గరగా మేము తిరిగితే 45,000 మంది ఉన్నారు. అంటే నేను తిరిగి తెలుసుకుని అరే ఇంతమంది ఉన్నారు అని. అంటే 45,000 మంది ఒక కడప జిల్లాలో ఉన్నప్పుడు మనము ఇన్ఫ్లుయెన్స్, అంటే ప్రభావం చూపుతున్నామా లేదా అనేది నాకైతే ఒక క్లియర్ కట్ ఒక ఆలోచన వచ్చింది. కానీ మన సమాజాన్ని తట్టి లేపాలంటే నాయకుడు బలంగా తయారవ్వాలి. ఆ బలమైన నాయకుడిగా మన ఆలోచనలు కానీ మన యొక్క స్ఫూర్తి కానీ మనలో ఎప్పుడు చాలామంది మనల్ని వెనక్కి లాగే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మీకు తెలుసు తెలంగాణలో మన వాళ్ళు ఎంత, వెన్ కంపేర్ టు ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఫర్ బెటర్. అయినా కూడా ఆంధ్రలో చూసుకున్నప్పుడు పర్టికులర్గా రాయలసీమలో మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ దాటుకొని వచ్చి ఒక యువకులుగా మనం వస్తానన్నప్పుడు ఈ ఇబ్బందులు నాకు కూడా నేను చాలా చూసిన. కానీ నేను అనుకున్నది ఏంటంటే యువకులు అనేవాళ్ళు బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళలో ఉండే ఆ ఉడుకు రక్తం ఏంటంటే ఎవరు ఏం చెప్పినా కూడా అరే మనం సమాజంలో తక్కువ చూస్తున్నాడు పక్కనోడు మనల్ని, అరే మనం ఎందుకు తక్కువ అవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఆ స్ఫూర్తితో రగులుతూ ఉంటారు. అలాంటివన్నీ కొద్దిగా మనం పుషప్ చేసి పైకి చేస్తే వాడు ఒక మంచి నాయకుడు అవుతాడు. ఆ ఉద్దేశాన్ని మన పుష్పగిరి గారు బాగా క్యాచ్ దాన్ని తీసుకొని దాని మీద రావడం అనేది నేను చాలా మన పుష్పగిరి గారు నేను చాలా అభినందిస్తున్నా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కడప జిల్లాలో మైదుగూరు కాన్స్టిట్యున్సీలో జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం, అంటే సజీవ సమాధి ఆయన అక్కడే ఉంది కందిమల్లాయపల్లిలో. అట్ ది సేమ్ టైం మనకు అక్కడ స్వామివారి మనవరాలు కూడా అక్కడే సజీవ సమాధి అవ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడు మనం డెవలప్మెంట్ చేసుకుంటా ఉన్నాం. ఆ మఠాలు చిన్నగా అవుతున్నాయి, చిన్న నాయకులుగా మన వాళ్ళు ఎదుగుతున్నారు. రీసెంట్గా మనకు పెద్దమ్మ అవుతుంది, పార్వతమ్మ పెద్దమ్మ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకో విషయం ఏంటంటే ఆమె కష్టపడిన
దానికి ఆమె ఎంతైతే అంటే పోలీసులు కేసులు పెట్టి లోపల పెట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పడినారో నేను చూసిన. అంత ఇబ్బంది పడిన వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ చాలా చిన్న పోస్ట్. యాక్చువల్గా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మన విశ్వబ్రాహ్మణులకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది ఆంధ్రాలో. అది ఇప్పటి వరకు ఇస్తామని అందరినీ ఒక ద్రాక్ష మాదిరి పెట్టున్నారు దాన్ని. మొన్న కూడా అరే మనకు వస్తుందిలే అని చెప్పి అనుకుంటే ఈ కూటమిలో మొత్తం అందరూ అన్ని పార్టీలు కలిసినాయి కాబట్టి ఎమ్మెల్సీలు వాళ్ళకే వెళ్ళిపోయినాయి. అక్కడ కూడా లోకేష్ అన్న పాదయాత్ర చేసేటప్పుడు కూడా నేను కడపలో 3 సార్లు ఆయనకి నేను మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండంలో కూడా క్లియర్గా చెప్పిన అన్న, రాయలసీమలో పర్టికులర్గా మా ఏరియాలో చెక్క పని చేసుకుంటే మా విశ్వబ్రాహ్మణులు ఎక్కువ మంది బిలో మిడిల్ క్లాస్ ఉన్నారు. వాళ్ళు చాలా పేదరికంగా ఉన్నారు. వాళ్ళకు మంచి స్కీమ్స్ క్రియేట్ చేసి అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడులు చేయడము, లేకపోతే నువ్వు డబ్బులు కట్టు, లేకుంటే ఒక 2,000 3,000 కట్టు, లేకపోతే నీ సంబంధించిన తోక్టా మిషన్స్ అవి ఉంటాయి కదా, వాటి సామాన్లు తీసుకోపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తా అంటే అట్లాంటి 2-3 ఇన్సిడెంట్స్లో మేము ఎదుర్కోవడం జరిగింది. దాని తర్వాత మనకి ఇవన్నీ ఏంటంటే నేను పాయింట్అవుట్ చేసి లోకేష్ దగ్గర దీన్ని ప్రస్తావన చేస్తే ఆ డీటెయిల్స్ కూడా లోకేష్ గారు తీసుకున్నారు. కానీ ఈరోజు మనము అక్కడ అడిగేదానికి నాయకత్వం అనేది లేకుండా పోతాం. ఆ నాయకత్వాన్ని ఇప్పుడు పార్వతమ్మ గారికి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయాలు కూడా అమ్మకు చెప్పడం జరిగింది. దీని మీద నేను మాట్లాడతాను రాబోయే రోజుల్లో. మన విశ్వబ్రాహ్మణులకి తప్పకుండా నేను నిలబడతానని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ మాట మీ అందరి సభాముఖంగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మనం ఏంటంటే ఒకరు కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయండి, దయచేసి ఇబ్బంది పెట్టకండి. నాకు కూడా నేను చెప్పకూడదు కొన్ని విషయాలు. ఒక వ్యక్తి అయినా కానీ మనకు స్వామి, నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా, నేను పొద్దున్న లేచిన నుంచి నేను ఇంకొక దేవుడిని ఏమైనా చూడరండి, ఇది మీరు ఏమైనా అనుకోండి, కానీ నేను ఏదో మాట్లాడేదో చెప్తున్నానని. నాకు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తప్ప నేను ఇంకొక దేవుడిని నేను అనుకోలేను. ఎందుకంటే మన పర్సనాలిటీ ఎలా ఉండాలి, మనం ఎలా సమాజంలో మనం ఏ విధంగా అందరితో కలిసి ఉండాలని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్రను చూస్తే అర్థమైపోతుంది. మనం ఎవరిని ఆయన అంటే మన కులం అని కాదు, కానీ మన సామాజిక వర్గం అని కాదు, కానీ ఆయన సమాజంలో మన నడవడికి ఎలా ఉండాలా, 10 మందిలో మనం అందరినీ దగ్గర తీసుకొని అందరితో కలిసి ఎలా ఉండాలా, సమాజంలో ఉండే సామాజిక అసమానతలను ఎలా ఆయన దూరం చేశాడు, ఇలాంటివన్నీ ఆయన చూస్తే ఆయన జీవిత చరిత్ర ఫాలో అయితే చాలు. నేను అందుకే చెప్తా, చాలామందికి నేను ఢిల్లీలో కూడా మన అజయ్ పంచల్ విశ్వకర్మ ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు నన్ను కూడా స్టేజ్ మీద మాట్లాడండి అని అన్నప్పుడు ఆ దొరికిన 5 నిమిషాలు నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించే చెప్పడం జరిగింది. ఎందుకంటే సౌత్ పీపుల్ అంటే మన దక్షిణ భారతదేశంలో చాలామందికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే తెలుసు. మరి ముఖ్యంగా కర్ణాటకలో అంటే అందరికీ తెలుసు. తమిళనాడు నుంచి కూడా స్వామివారికి భక్తులు ఉన్నారు. ఢిల్లీలో నార్త్ పీపుల్ అంటే ఉత్తర భారతదేశంలో చాలామందికి తెలియదు. నేను నా వెంట స్వామివారి ఒక చిత్రపటం నా దగ్గర ఉంటే నేను అది అందరికీ చూపిస్తూ స్వామివారి గురించి చెబితే విశ్వకర్మ భగవాన్ని పక్కన స్వామిని పెట్టి నేను 2 పూలు వేయడం జరిగింది. అప్పుడు అందరూ ఆయన గురించి తెలియపరిస్తే అందరూ చాలామంది అక్కడ ఉండేవాళ్ళు లేచి వచ్చి స్వామినికి నమస్కారం చేసుకొని మన కమ్యూనిటీలో ఇంత గొప్ప మహానుభావుడు, ఇంత దైవ స్వరూపమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. అంటే స్వామివారి గురించి మనం ఎక్స్పోర్ట్ చేయగలగాల. చాలామంది వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గొప్ప గొప్ప నాయకులు కానీ వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, కానీ మన కమ్యూనిటీలో దేవుళ్ళే పుట్టినారు, దేవుళ్ళు ఉండేటువంటి కమ్యూనిటీ. అలాంటిది మనము సమాజంలో ఎందుకు వెనకబడున్నాం, అది కూడా మనం ఒక ఆలోచన చేయాలి. నేనేం చెప్తానంటే అండి, ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా ఎంతమంది యువకులు వస్తున్నారు. నేను యువకులను ఎందుకు మాట్లాడుతున్నా అంటే పెద్దలను తప్పు చేయగా నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు సమాజంలో చూసారన్నీ.
నెక్స్ట్ జనరేషన్ ఒక 30 to 40 ఇయర్స్ మనం నిలదొక్కోవాలా, లేకపోతే ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా తయారవ్వాలి అంటే అది ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు వచ్చేది కాదు. మన పెద్ద పెద్ద కమ్యూనిటీలు అయింటే మన దగ్గర డబ్బులు ఉంటే మనం వచ్చి అరే ఒక 5 ఏళ్ళకి వచ్చాడు ఎమ్మెల్యే అయిపోవడం అంటే షార్ట్ టర్మ్ ఉండొచ్చు. కానీ మనది అట్లా కాదే. మనం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కుటుంబాలు మనకి. మనం అలా రావాలన్నప్పుడు ఒక 30 to 40 ఇయర్స్ మన మైండ్లో ఉండాలా, దాని ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని బేస్ చేసుకొని నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయింది అనుకోండి, మన సమస్యలు అనేటివి ఒక అసెంబ్లీలో మాట్లాడగలుగుతాడు. మా సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో చెప్పగలిగితే దట్ ఈస్ ఆన్ రికార్డ్. ఇలా మాట్లాడే వ్యక్తి మనకు కావాలా. నేను అందుకే చెప్తున్నా, ఇందాక మన విశ్వనాథ్ పుష్పగిరి గారు కూడా చెప్పింది ఏంటంటే అందరూ పోటీ చేయండి, మన వాళ్ళ ఓట్లు ఎంతమంది ఉన్నాయని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలకు తెలిస్తే అప్పుడు మనల్ని గుర్తిస్తారు. లేదా ఇప్పుడు మన తెలంగాణలో కులగణన జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే విశ్వబ్రాహ్మణ్ అనే పదమే లేదు. నేను ఆంధ్ర ఎండు కూడా నేను చాలా దాని మీద కూడా నేను సోషల్ మీడియాలో కూడా చాలా విషయాల మీద మాట్లాడినా. నేను అసలు ఏంద్రా బాబు విశ్వబ్రాహ్మణ్ అనే పదాన్ని తీసేసినారు అంటే కులమే లేదా, దీని గురించి ఏంటి ఎవరు మాట్లాడలేదంటే అన్న పేరు గుర్తు రావట్లేదండి. ఆయన లాయర్, మన అన్న దాని మీద కేసు వేసి కూడా మాట్లాడడం జరిగింది. అన్న ఈ సభాముఖంగా అన్నకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కలిసే అవకాశం దొరకలేదు ఆయనను. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే అండి, కమ్యూనిటీలో చాలామంది లా చేసిన వాళ్ళు ఎవరన్నా అంటే బయటికి రండి. ఎందుకంటే సమాజం మీద అవగాహన లా చేసిన వాళ్ళకి ఎల్ఎల్బి, ఎందుకంటే నేను కూడా ఎల్ఎల్బి చేశాను, సమాజం మీద అవగాహన ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రొసీడింగ్స్ మీద అవగాహన ఉంటుంది. ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడారనుకోండి, కించపరిచే విధానాలు కానీ మాటలు కానీ మాట్లాడినప్పుడు మన తాట తీసే అవకాశాలు ఎక్కువ వీళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి కమ్యూనిటీ నుంచి చాలామంది ఎవరైతే ఈ లా సంబంధించిన వాళ్ళు ఉంటారో బయటికి రండి దయచేసి. కుల సంఘాల్లో కూడా మీ యొక్క సపోర్ట్ కావాలి. మీలాంటి మన కమ్యూనిటీలో కూడా చాలామంది పెద్దలు లా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సపోర్టు